భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి మున్సిపాలిటీ నుండి 32వ వార్డు నుండి బండారి మీనాక్షి నిలబడడం జరిగింది అభ్యర్థిగా. తాను హార్నేషల్ కష్టపడి పార్టీలో ఎన్నో పదవులు పొంది ఈరోజు 32వ వార్డుగా నిలబడతా ఉన్నది. ఓటర్ మహాశయులకు కోరేది ఒకటే, అవినీతి అంతం చేసి అభివృద్ధి ముందుకు పోవాలంటే రెండు పార్టీలు ఆల్రెడీ చూసిరు, భారత అండ్ కాంగ్రెస్ పార్టీని చూసిరు. మార్పు రావాలంటే కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి. తన సీరియల్ నంబర్ వచ్చేసి బండారి మీనాక్షిది 3వ సీరియల్ నంబరు. మనకు వచ్చే పండుగ శివరాత్రి వస్తా ఉన్నది. దేశం కోసానికి ధర్మం కోసానికి పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నీతి నిజాయితీ నిబద్ధతతో ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి మీరు ఓటర్ భాషలో ఆలోచించుకోండి. బీఆర్ఎస్ విషయంలో తీసుకుంటే గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. కాంగ్రెస్ విషయంలో తీసుకుంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. నెరవేర్చని వాళ్లకు మీరు ఓట్లు వేస్తారా లేదా అభివృద్ధి కోసానికి ఓట్లు వేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి ఏవైతే నిధులు వస్తా ఉన్నాయో ఆ నిధులతోనే మున్సిపల్ నడుస్తా ఉన్నది. ఆ నిధులతోనే శాలరీస్ ఇస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా ఏం అడుగుతున్నారంటే మాకు రోడ్డు బాగాలేదు, డ్రైనేజ్ బాగాలేదు, నీళ్లు వస్తలేవు, కరెంటు వైర్లు లేవు, అదేవిధంగా వీధి లైట్లు లేవు, పార్కులు డెవలప్మెంట్ లేదని అడుగుతా ఉన్నారు. ఇవన్నిటికీ మీనాక్షి ఎమ్మడి భారతీయ జనతా పార్టీ ఉంది. నేను అండగా ఉంటాను. ఒక్కసారి మీరు మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీ 3వ సీరియల్ నంబర్ మీద కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపేయండి. మీకు ఏ విధంగా మార్పు వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఓటేయాలి. అదేవిధంగా సేవకురాలు కావాలంటే భారతీయ జనతా పార్టీ ఓటేయాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీరు ఒక్కటేసారి ఆలోచించుకోవాలి. ఇచ్చే నరేంద్ర మోడీ 5 కిలోల బియ్యం అయినా, ఉచిత గ్యాస్ అయినా, అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్స్ అయినా, ఇండ్ల విషయంలో అయినా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా పనిముట్ల కోసానికి ఎవరైతే ఉన్నారో 1 లక్ష రూపీస్ లోన్ కింద కూడా వాళ్ళకు విశ్వకర్మ నుంచి ₹1,00,000 లోన్ కూడా ఇస్తా ఉన్నది. అదే ముద్రా లోన్ కింద 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఈ డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉన్నాయో దీదీ లక్పతి అనే ఈ స్కీమ్ తోనే కేంద్ర ప్రభుత్వము 20 లక్షల దాకా పెంచిన ఘనత నరేంద్ర మోడీ గారిది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఎవరు ఏది చేసినా గానీ రైతులకు కూడా మేలు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విధంగా చెప్పుకోవద్దు, అన్ని నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. బస్తీ దవాఖానా కూడా నరేంద్ర మోడీ గారు చేశారు. అందుకోసానికి ఓటర్ మహాశయులు ఒక్కసారి ఆలోచించుకొని 11వ తారీఖు ఉదయాన్నే లేచి శివుని మొక్కి 3వ సీరియల్ నంబర్ 3 మీద ఓటేయాలి. మీనాక్షికి, బండారి మీనాక్షికి ఓటేయాలని ఓటర్ మహాశయులను కోరుతా ఉన్నాం.